అదే ఇందాక కూడా అన్నారు 1996 లో 95 లో జరిగిందని మాట్లాడితే మామకి ఎన్ని పోటు పడిచారు, లేకపోతే ఆయన మాట ఇస్తాడు, మాట తప్పుతాడు, మాట నిలబెట్టుకోడని. అన్న మద్యము దశల వారీగా మేము నిషేధం చేసి ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో మద్యపానాన్ని నిషేధం చేశాకే ఎన్నికలకి వెళ్తామన్నారో, మీకు నైతికంగా ఎన్నికలకి వెళ్ళే హక్కు లేదని ఆ రోజు నేను చెప్పడం అనేక డిబేట్లలో చెప్పాను నేను ఆ రోజు. అయినా మీరు ఎన్నికలకి వెళ్ళారు, ప్రజలు కూడా మిమ్మల్ని చేత్కరించారు, తిరస్కరించారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎప్పుడో 90లో జరిగిపోయిందని ఆ రోజు తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఈ రాష్ట్రంలో జనాలు గెలిపించుకున్నారు, ఆయన చేసింది కరెక్ట్ అన్నారు. కాబట్టి ఏదో మాట్లాడితే ఎప్పుడు ఒకటే కదా ఒకటే పంచాయతీ చేస్తామంటే కాదు అది. కాబట్టి మీరు చెప్పండి మీరు నిలబెట్టుకున్నటువంటి శేషు గారు, రమేష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ముందుగా కృష్ణాంజలి గారు మనం చూస్తున్నాం ఇప్పుడు వైసీపీ హయాంలో మద్యపాన కుంభకోణం జరిగింది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నేపథ్యంలో ఢిల్లీ దాకా బాకిందనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఒక తీగలాగితే డొంకంతా కదులుతా అనే రీతిలో చూస్తే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్లో సిట్టు వేయడం జరిగింది. ఈ సిట్లో 29 మందిని అంటే 39 మందిని కూడా చేర్చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఇదంతా కూడా బోగస్ కావాలని చేశారు తప్ప ఎక్కడ లేదు అని వైసీపీ ఆరోపిస్తుంది. కానీ టీడీపీ మాత్రం ఖచ్చితంగా దీన్ని పక్కదారి పట్టించిన నేపథ్యం ఉంది. లక్షల కోట్ల రూపాయలు అంటే కోట్ల రూపాయలను వెనుక వేశారు. ఇదే నేపథ్యంలో ఎలక్షన్కు దాటవేసే కార్యక్రమంలో పట్టుబడ్డాయి. ఇక్కడ ఈ కంపెనీ నుంచి ఇంత, ఈ కంపెనీ నుంచి ఇంత ముడుపులు కూడా ముట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి కూడా చేరాయి అనేది. కానీ ఈ 3 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఈ మద్య కుంభకోణం చేయడానికి గల సూత్రపాత్రదారులు ఎవరై ఉంటారు? ఇప్పటి వరకు ఢిల్లీలో కేసులు నడుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా మనం చూసినాం ఈ రకంగా నేను వస్తే ఢిల్లీలో అరెస్ట్ అయినారు. ఈ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి అంటే దీనికి భాగవతం ఎక్కడ పలికాదు. ఏది ఏమైనా కానీ తెలుగు ప్రజలకు సంబంధించి ప్రజలు మాత్రమే చావడానికి సిద్ధపడుతున్నారు అంటే ఎలా చూడొచ్చు? ఇక్కడ ఒక అంశం అండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2 తెలుగు రాష్ట్రాల పాత్ర కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కవిత అరెస్ట్ అయ్యారు. ఆ కవితకు వ్యతిరేకంగా అక్కడ బీజేవైఎం వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ధర్నాలు చేసింది, అన్నీ జరిగినాయి తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇక్కడ 2 నిందితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఒకళ్ళు విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి, అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డి కూడా, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కొడుకు కూడా నిందితుడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి ఫోన్లు కూడా పోయినాయి అవి ఇవి అని చెప్పేసి కొన్నాళ్ళు ఏనే కంప్లైంట్ చేశాడు కదా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యమే. ఎక్కడైనా సరే మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, లేక ఇక్కడ ఉన్నటువంటి బీజేవైఎం కానీ, బీజేపీ వాళ్ళు కానీ, లేకపోతే జనసేన కానీ, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల వ్యవహారంలో వీళ్ళు ఎవరైనా మాట్లాడారా? అసలుకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారా? అసలు తెలుగుదేశము వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఎక్కడైనా వార్తలు రాసిందా? ఎందుకు రాయలేదు? ఏంటి కారణం అంటే అప్పుడే విజయసాయి రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉండటం కోసం ఆ రోజే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపాడు, సంప్రదింపులు జరిపాడు. సౌత్ ఇండియా లిక్కర్ లాబీ ద్వారాగా ఈ రాజకీయ పార్టీలకన్నీ వీళ్ళకి ఎన్నికలకు సంబంధించినటువంటి డబ్బులు వచ్చాయి. అందుకని మాట్లాడలేదు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా అందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి లింకులు ఆంధ్రప్రదేశ్ లో. దీంట్లో ఎవరు కూడా దాన్ని ఎవరు తప్పు పట్ల, తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే పెద్ద కుంభకోణం జరిగింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేటువంటి లిక్కర్ స్కామ్ ఇది, దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ దర్యాప్తు జరపాల్సిందే, సిబిఐ దర్యాప్తు జరపాల్సిందే అని కూడా మాట్లాడారు. సరే, ఆ దర్యాప్తు అంతా కూడా మరి సిట్ చేస్తుంది, నిదానంగా వస్తారని చెప్తున్నారు. ఇందాక మహేష్ గారు ఏం చెప్తున్నారు? మా విజయసాయి రెడ్డి బాగా సమాచారం ఇచ్చాడు, మాకు సమాచారం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన మాకు ఏదైతే సాక్షిగా మారాడు అని మీరుగా చెప్పాల్సింది ఆ విషయం. వాళ్ళు చెప్పాలి, సిట్ దర్యాప్తు చేసేటువంటి వాళ్ళు చెప్పాలి.
నేను ఒకటి అడుగుతాను, ఏదైనా ఒక నేరం చేసినటువంటి వ్యక్తులు మేమే వచ్చి అప్రూవర్ గా మారిపోతామండి, మమ్మల్ని మీరు సాక్షులుగా మార్చుకోండి అని అంటే మార్చేస్తారా? ఏ సందర్భంలో అసలుకి నిందితులు అప్రూవల్ గా మారుతారు? అప్రూవర్ గా దీనికి కోర్టులో నామ్స్ ఏం లేవా? ఉన్నాయి. ఏంటి అని అంటే, ఏదైతే దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించలేనటువంటి పరిస్థితి, దర్యాప్తుకు సంబంధించినటువంటి డెడ్ ఎండ్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ దర్యాప్తు కొనసాగలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నిందితుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకొని వాళ్ళని అప్రూవల్గా మార్చేటువంటి ప్రయత్నం అయితే అప్పుడు దర్యాప్తు సంస్థలు చేస్తాయి. అది దర్యాప్తు సంస్థల యొక్క గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళటానికి అప్రూవర్స్ అవకాశం వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళని సాక్షులుగా మార్చేదానికి కూడా అవకాశం ఉంది. ఈ కేసులో మీరు ఆల్రెడీ 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అదిగో కుంభకోణం, ఇవన్నీ మీరు చెప్పినటువంటి వాళ్ళు వైట్ పేపర్స్ రిలీజ్ చేసినటువంటి వాళ్ళు ఏం ఆధారాలు లేకుండా ఆ రోజు చెప్పారా? కాదు కదా. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళండి. ఈ రోజున విజయసాయి రెడ్డితో మీకున్నటువంటి సఖ్యత ఏమిటి అని అంటే రాజకీయ సఖ్యత. ఇది ఎప్పుడు ఏర్పడింది ఈ బంధం? సౌత్ ఇండియా లిక్కర్ లాబీ నుంచి మీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు వచ్చినప్పుడు, రాజకీయంగా వచ్చినప్పుడు నేపథ్యంలో ఏర్పడినటువంటి అక్రమ బంధం కింద ఇది తయారైంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఈ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున నిందితులుగా ఒకవైపున చెప్తున్నారు, ఇంకొక వైపున సాక్షిగా పిలుస్తూ ఉంటారు. అసలు ఇది చాలా విచిత్రమైనటువంటి స్థితి. బహుశా ఏ కేసులో కూడా ఇలాంటి స్థితిని చూడలేము. పోనీ తెలుగుదేశం నాయకుల్ని నేను అడిగాను, సిట్ దర్యాప్తులో ఇప్పుడు కసిరెడ్డి, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి రాజ్ కసిరెడ్డి ఆయనతో కలిసి వ్యాపారాలు చేసినటువంటి అంశము నేరుగా ఈ సిట్ దర్యాప్తులో ఈ కేసినేని చిన్నికి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి, వాళ్ళ కంపెనీ, వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము, వాళ్ళ లావాదేవీలు ఒకే డోర్ నెంబర్ లో, ఒకే ఈమెయిల్ అడ్రస్ తో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళ ఆ కంపెనీలకి లిక్కర్ డబ్బులు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎందుకు మరి వాళ్ళని విచారించట్లా? అంటే మీరు మీ వాళ్ళైతేనేమో నిందితులు కాదు, ఎదుటి వాళ్ళైతే నిందితులు అవుతారా? మీతో రాజకీయంగా సఖ్యత వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజున నిందితుడు కాదు. కాబట్టి మీ యొక్క దర్యాప్తు తీరు ఇట్లా మనకు అవసరమైనటువంటి విధంగా రాజకీయ అవసరాల కోసం మన వాళ్ళైతే ఒక రకంగా, ఎదుటి వాళ్ళైతే ఇంకొక రకంగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీరు ఇలా చెప్తున్నారు. ఇప్పుడే తెలుగుదేశం నాయకులు ఆయన శ్యామ్ చంద్ర ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీ దగ్గరకు సంబంధాలు ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ ఏ ముందుకు వెళ్ళిద్ది? ఇంకా రేపు పొద్దున మీరు జగన్మోహన్ రెడ్డి దీంట్లో నిందితుడు అన్నాడు అనుకోండి, రమేష్ గారు మీరు విన్నారు కదా. ఇప్పుడైతే ఏదైతే మా కృష్ణాంజలి గారు విన్నారు దానికి అంటే స్పష్టంగా అంటే అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన వాళ్ళ అల్లుడు కావచ్చు, లేకుంటే ఇతరులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ సతీమణి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ల కేసులో ఉన్నా కానీ అప్పుడు ఎవరు కూడా వారిని పల్లెత్తి మాటనలేదు, కనీసానికి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే అప్పుడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ కదా, అప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? ఎవరు ఇప్పుడు ఆ రోజున వీళ్ళు ఎంతసేపు కూడా ఇక్కడ స్కామ్ జరుగుతుంది, డిజిటల్ పేమెంట్స్ లేవు, ఇప్పుడు శ్యామ్ అన్న చెప్పినట్లుగా ఇలా ఆరోపణలు చేశారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆధారాలను, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, ఆ కేంద్ర ప్రభుత్వంతో కూడా వీళ్ళు కంప్లైంట్స్ చేసుకోవచ్చు ఆ రోజు. ఇప్పుడు అదే శ్యామ్ అని చెప్పాడు నాతోటి, వీళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే తీసుకెళ్లి కోర్టుల్లో కేసులు వేసుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్లు చేయొచ్చు, ఇలా రకరకాలుగా చేయొచ్చు అని చెప్పి. ఆ రోజున వీళ్ళకి కూడా వెసులుబాటు ఉన్నా సరే వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి కంప్లైంట్లు చేసినా ఎంతసేపు కూడా మీడియా, వాళ్ళకి కావాల్సిన పచ్చ మీడియా ఒకటి ఉంది, ఆ పేపర్లు ఉన్నాయి, వాటిలోకి వచ్చి మాట్లాడటం లేదా పేపర్లో పబ్లిష్ చేయడం, రకరకాలుగా దుష్ప్రచారం చేశారు తప్ప ఏ రోజున కూడా ఎక్కడా కూడా ఇది జరుగుతుంది ఈ స్కాము అనేది వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినట్లుగా మొట్టమొదట విజయసాయి రెడ్డి గారి విషయం నేను కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున విజయవాడ ఎంపీగా ఉన్నారు కేసినేని చిన్ని గారు, వాళ్ళు రాజ్ కసిరెడ్డి తోటి వ్యాపారాలు చేశారు, అతనుకున్న కంపెనీల్లో వాళ్ళ కుటుంబీకులు డైరెక్టర్లుగా ఉన్నారు, ఈ డబ్బు అక్కడికి చేరింది అని చెప్పి రకరకాల అభియోగాలు వచ్చినాయి. ఈ రోజు వరకు కూడా ఎందుకని ఇదే సిట్టు కేసినేని చిన్ని గారిని కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ పిలిచి అక్కడి నుంచి రాజ్ కసిరెడ్డి నుంచి వచ్చిన డబ్బులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు తీసుకున్నారో, మీరు ఈ వ్యాపారంలో ఎందుకు పెట్టారని చెప్పి ఎందుకు విచారణ చేయడం లేదు? ఈ రకంగా వీళ్ళు
వీళ్ళ మనుషులైతే విచారణ చేయరు. వీళ్ళు ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో నేను డిబేట్ స్టార్టింగ్లోనే చెప్పినట్లుగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేసుకుని కొంతమందిని వాళ్ళు రెడ్ బుక్లో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకొచ్చి లోపల వేస్తారు. అంతకు మించి ఈ కేసులో జరిగేదేమి ఉండదని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నాను. అంతేకాకుండా మా శ్యామన్న ఇంకోటి కూడా చెప్పారు, రమేష్ గారే ఒప్పుకున్నారు వాళ్ళ హయాంలో చనిపోవడం జరిగింది అని చెప్పి. నేను మా శ్యామన్న ఆ విషయాన్ని క్లియర్గా మాట్లాడతాడని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే మా శ్యామన్నది జంగారెడ్డిగూడెం, అందుకే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. కల్తీ సారాతోటి జరిగిపోయిన విషయం, తారా ద్వారా మరణాలు జరిగినాయి తప్ప ప్రభుత్వ మద్యం ద్వారా మరణాలు జరగలేదు అని చెప్పి నేను ఇంకొక మాట మా శ్యామన్న ఇంకో మాట కూడా చెప్పాడు. ఆ తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని చెప్పి. అన్న 2004లో పాపం 1999లో రెండోసారి నెగ్గినప్పుడు కూడా కార్గిల్ యుద్ధం బీజేపీ, ఆ రోజున కూడా బీజేపీ సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వరు. 2004 ఓడిపోయారు, 2009 ఓడిపోయారు, 2014 మళ్ళీ జనసేన మళ్ళీ కలిశారు, గెలిచారు. 2019 ఓడిపోయారు, 24 వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీ. రమేష్ గారు టైం లేదు, నాయుడు గారు ముఖ్యమంత్రి కారు. మహేష్ గారు మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిట్ విచారణలో భాగంగా ఖచ్చితంగా నిరూపించబడుతుందా? ఇప్పుడు మనకు రమేష్ గారు అన్నట్టు ఇదంతా కూడా బూటకం వట్టిదే, కావాలని సృష్టిస్తున్నారు, కావాలని బురదలుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ సిట్ అనేది ఎప్పుడు చేసినా కానీ అదంతా ఉత్తదే కాదు అని అంటున్నారు. అది నిలబడుతుందా నిజంగా? మనకు టైం లేదు, 2 నిమిషాలు క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు మనము సిట్టు విచారణకు సంబంధించిన ఏ అంశానన్నా కానీ ఇన్పుట్స్ కూడా మనకు వచ్చినటువంటి పేపర్లో వచ్చిన విషయాలనే మనం చర్చిస్తున్నాము తప్పితే నిజంగానే సిట్ ఎక్కడ కూడా ఇది స్టేజు అని ఎక్కడ కూడా చెప్పింది లేదు. విజయసాయి రెడ్డి బయట వచ్చినప్పుడు నేను సహకరిస్తారని చెప్పిన మాటనే నేను ఇక్కడ చెప్పాను తప్పితే విజయసాయి రెడ్డితో నేను మాట్లాడి నేను చెప్పలేదు. రెండోది ఏంటంటే లీగల్ గా ఎక్కడ కూడా కానీ లాలో ఎక్కడ కూడా కానీ అక్యూజ్డ్ విట్నెస్ గా కన్వర్ట్ కాకూడదనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు నాకు తెలిసి. అసలు అక్యూజ్డ్ విట్నెస్ గా మారకూడదు అనే రూల్ ఎక్కడా లేదు చెప్పాలంటే. సో ఆ పాయింట్స్ పెట్టాం. రెండోది ఇది పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ దీంట్లో చెప్పారు సిట్ విచారణ చేసినప్పుడు. మీరు ఇందాక అన్నారు కొండతో ఎలుకను పట్టినట్టయితే ఖచ్చితంగా రేపు కొండంతో ఎలుకను పట్టినట్టయితే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? కూటమి ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది, కూటమి ప్రభుత్వంలో నాయకులకి చెడ్డ పేరు వస్తుంది. సో ఏ బేసిక్స్ లేకుండా ఎటువంటి డేటా ప్రూఫ్స్ లేకుండా ఈ రోజు మనము చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ తో పెట్టుకొని చెవిరెడ్డిని ఏ విధంగా లాక్ చేశారో మనం చూసాం. అసలు చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంటుంది, ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ సెల్ టవర్ కింద మాట్లాడారని చెప్పేసి చాలా విషయాలు ఈ రోజు మనం దానంతా బేస్ చేసుకొని ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఎన్నిసార్లు వాళ్ళకి బెయిల్ అనేది ఎందుకు వాళ్ళు ఎక్కడ దాంకొని తిరుగుతున్నారు, ఎందుకు అంతమంది నాయకులు యాంటిసిపేటరీ బెయిల్స్కి వెళ్తున్నారు? 16వ తేదీ వరకు మోహిత్ రెడ్డికి ఏం రిలాక్సేషన్ ఇవ్వలేదు. సో వాయిదా వెళ్ళింది, 16వ తేదీ విచారణకు వస్తున్నారు. సో ఈ కేసు చాలా అదే అరెస్ట్ చేసి అదే మీకు వాయిదా పడిన తర్వాత అరెస్ట్ చేసేదానికి లేదు కదా. ఏదేమైనా అధికారులు ఖచ్చితంగా పిలుస్తారు, ఎవరినైనా వచ్చిన తర్వాతనే వాళ్ళకు ఉంటుంది. శేషు గారు మనం చూస్తున్నాం ఏదైతే సిట్కు దర్యాప్తు వేగవంతంగా ఒక దిక్కు జరుగుతున్నా కానీ కొంతమంది రాను అంటున్నారు, కొంతమంది వచ్చి చేసినా కానీ ఖచ్చితంగా సిట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా రప్పిస్తున్నారు, వారిని విచారిస్తున్నారు. కానీ సిట్ అధికారులు ఇదంతా కూడా నిజమని నిరూపించడానికి వారి దగ్గర ఆధారాలు ఉన్నాయంటారా? ఇదే బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం. డెఫినెట్ గా అంటే ఇప్పుడు కేసు అనేది దర్యాప్తు స్టేజ్ లో ఉండగా మనం మరీ ఎక్కువ ఊహించేసుకుని ఏదేదో అనేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. కానీ చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఎంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ పక్కన ఇంకో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంత పెద్ద బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చి మద్యంలో ఈ రకమైనటువంటి స్కామ్ జరిగింది అని చెప్పిన తర్వాత సిట్ వేసిన తర్వాత అది ప్రూవ్ చేయలేకపోతే అది ఎవరికి నష్టము, ఎవరికి ప్లస్ అవుతుంది? రాజకీయంగా కూటమికి నష్టం జరిగితే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ప్రచారం చేశారు కానీ నిరూపించలేకపోయారు. మా సచ్చీలత ఉంది, మేము అంతా కూడా నిజాయితీగా జరిగిందని ఎన్నికలు పోయి వాళ్ళే గెలుస్తారు కదా. శేషు గారు ఇప్పుడు ఇది వాళ్ళకి అడ్వాంటేజే. ఇప్పుడు మేము ప్రూవ్ చేయకపోతే రమేష్ అన్న హ్యాపీగా పడుకోవచ్చు, లేదు. ఈ ప్రభుత్వంలో ఇదిగో డెత్